ఏ పార్టీలో అయినా జాయిన్ అవ్వాలంటే మామూలుగా కార్యకర్త కింద దేని కింద మనం జాయిన్ అవ్వాలంటే మనకంటూ కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, వాళ్ళకంటూ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అంటే మీరు ఏం చేశారు ఇప్పటివరకు ప్రజల్లో, ఏం చేయబోద్దాం అనుకుంటున్నారు, మా పార్టీలోకి వచ్చి మీరు ఏ విధంగా సేవలు అందిద్దాం అనుకుంటారని వాళ్ళు అడుగుతారు. మనం ఇప్పటివరకు ఏం చేసాం, మనకేం అర్హతలు ఉన్నాయి, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ మనం చెప్తాం. జనరల్ ప్రొసీజర్ ఇది ఏ పార్టీలోనే జాయిన్ అవ్వడానికి. కానీ వైసీపీ పార్టీ, ప్రపంచంలో వైసీపీ పార్టీలో మాత్రమే మీరు కేసులకు సిద్ధంగా ఉండాలి, మిమ్మల్ని మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని లోపల పెడితే మీరు దానికి అన్నిటికీ తెగించి ఉండాలి, రౌడీస్ అండ్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, మద్యం స్కాములు ఆ స్కాముల్లో మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇలా 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 రెజ్యూమ్లు ఇలా తయారు చేసుకుని రావాలి అని చెప్పే ఏకైక పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ మాత్రమే. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడిన స్పీచ్ లో మనం తెలుసుకుంది. అది ఎంత అసహ్యంగా మాట్లాడారంటే ఆయన అసలు ఒక ఎక్స్ సీఎం ఆయన ఒక హుందా పోస్ట్ లో ఆయన పనిచేసి 5 ఏళ్ళు ఆయన ఓడిపోయి ఇవాళ రోజు ఒక అపోజిషన్ స్టేటస్ కూడా, ఒక అపోజిషన్ పార్టీ స్టేటస్ కూడా లేకుండా జనాలు తీర్పిస్తే ఇంకా బుద్ధి రాకుండా ఆయన అట్లీస్ట్ నెక్స్ట్ టైం ఈసారి ఆయన అంటున్నాడు ఇంకా 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే చిటికలో అయిపోతే దాని తర్వాత నెక్స్ట్ జగన్ 2.0 చూస్తారని. జగన్ 2.0 కాదు, అక్కడ పులివెందల్లోనే మళ్ళీ ఆయన వినే పరిస్థితి లేదు. అక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆయన ఫస్ట్ గ్రహించాలి. ఎందుకంటే పులివెందల్లోనే ఇవాళ చూసుకుంటే సాగునీటి సమస్య కానీ మంచినీరు సమస్య కానీ చాలా కోపలలో ఉన్నాయి. అక్కడ జనాలు మొత్తుకుంటున్నారు. ఈయన అసలు ఇన్ని రోజులు మిత్రులు అన్నట్టు ఇందాక ఆయన ఓన్ క్యాబినెట్ మినిస్టర్స్ కి అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు, ఎమ్మెల్యేలకు ఇచ్చేవాడు కాదు, ఏమనంటే సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకున్నాడు మొత్తం అంతా ప్రాక్సీ సీఎం లాగా. అన్ని అతను అలా నడిపించిన వ్యవహారాలు ఇవాళ రోజు నిజంగా రోడ్డు మీద పోయే దానయ్యను కూడా తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టి వాళ్ళ ముందు మేకపోతు గాంభీర్యాలని చూపిస్తున్నాడు. నేనేంటో చూపిస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఓపెన్ గా రౌడీ రాజకీయాలు చేస్తున్నాడు అంటే అసలు అతనికి ఇంకా అసలు నిజంగానే ఆయనకి మతి స్థిమితం సరిగ్గా ఉందా లేదో మరి ఆయన నిజంగానే చూసుకోవాలి అది. ఎందుకంటే ఏ పార్టీలో అయినా నేను చెప్పినట్టు జాయిన్ అవ్వాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి, మంచి అర్హతలు, ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఏదైనా కానీ. ఈయనేమో డైరెక్ట్ గా మీరు కేసులకు సిద్ధంగా ఉండాలి, కొద్ది రౌడీజల్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నాడు డైరెక్ట్ గా. అలానే ఉంది ఇదంతా ఒక కామెడీగా. సినిమా చూపిస్తా అన్నాడు, ఏంటి సార్ ఈ కామెడీ సినిమానా? నాకైతే మొత్తం కింద స్పీచ్ అంతా ఒక కామెడీ సినిమాలా అనిపించింది. కూర్చొని కొంచెం నవ్వుకున్నా హ్యాపీగా నేను. సో ఇలాంటి కామెడీలు ఇంకా చూపిస్తాడంటే వీఆర్ రెడీ. ఇలా మాకు కూడా మధ్య మధ్యలో కొద్దిగా కామెడీ ఉంటుంది, మాకు కూడా కొద్దిగా ఒక లీజర్ గా అనిపిస్తుంది కదా సార్. మేము ఇంత స్ట్రెస్ లో ఉంటాం పొద్దున్న లెగిస్తే అవి అని. ఈయన అప్పుడప్పుడు ఈయన స్పీచ్లు చూస్తే మాకు కూడా కొద్దిగా ఆట విడుపుగా ఉంటుంది. ఇలాంటి కామెడీ సినిమాలు చూపిస్తే మాత్రం మేమైతే రెడీ చూడటానికి. సో అది నేను చెప్దాం అనుకుంటా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అట్లాగే ఒకటైతే ప్రజలకు కావచ్చు చాలా మంది క్లారిటీ, అంటే జగన్ కేసులకు సంబంధించి ఏదున్నా కానీ పైన కేంద్రం పెద్దల ఆశీర్వాదం ఉంది, ఆయనకు కాపాడుతున్నారు, ఇట్లాంటి కామెంట్స్ చాలా వచ్చేవి కదా. కానీ మొన్న గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ తర్వాత కొద్దిగా దాని గురించి ఆలోచన చేయడం మర్చిపోయినట్టున్నారు. అంటే చాలా మంది విమర్శించే వాళ్ళు, ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీలో ఉన్నారు, పార్టీ పెట్టి బీజేపీకి సపోర్ట్ చేశారు, అయినా కానీ ఆయనకు అరెస్ట్ చేశారు గాలి జనార్దన్ రెడ్డిని. మంచి మంచి మాట అన్నారు సార్, కరెక్ట్ అది. దట్స్ వాట్ నేను మొన్న కూడా మీకు ఇదివరకు మొన్న డిబేట్ కూడా అదే చెప్పాను. మా పార్టీ ఎప్పుడైనా సరే మేము ఇట్లాంటి ఆర్థిక నేరస్తుల్ని కానీ ఎవరైనా కానీ మేము స్పేర్ చేసేది లేదు. ఇవాళ రోజు మీరు చూసుకుంటే విజయమాల్యా అని కానీ లేదా చియోస్కిన్ కానీ వీళ్ళందరినీ కూడా మేము వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి. ఎవరైతే ఈ స్కాములు చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాములు కానీ విజయమాల్యా కింగ్ ఫిషర్ స్కాములు కానీ ఇవన్నీ చాలా స్కామ్లేనే, నీరవ్ మోడీని కానీ వీళ్ళందరినీ ఇవాళ రోజు మనం బ్యాక్ తీసుకొచ్చే పరిస్థితి ఎక్కడైనా ఉందంటే అది కేవలం బీజేపీ పార్టీలోనే. అలాంటిది ఇవాళ మీరు గాలి జనార్దన్ రెడ్డి గారు ఎగ్జాంపుల్ తీసుకుంటే దో హీ హెయిల్స్ ఫ్రమ్ బీజేపీ, ఆయన బీజేపీ పార్టీ కానీ మావాడైనా సరే తప్పు చేస్తే లోపలికి వెళ్ళి వేరే పార్టీ పెట్టుకొని మళ్ళీ వచ్చి లాస్ట్ లో మళ్ళీ హలో వినపడుతుందండి? వినపడుతుంది సార్, కొంచెం సిగ్నల్ ఇబ్బంది ఉంది కొద్దిగా. హలో సార్ వినపడుతుందా? వినపడుతుంది కంటిన్యూ సార్ సారీ మధ్యలో డిస్కనెక్షన్ ఏదో అయినట్టు. సో నేను చెప్పేది మావాడైనా పర్యావాడైనా ఎవడైనా ఒకటి న్యాయంగానే ఉంటుంది సార్. మేము ఇవాళ రోజు గాలి జనార్దన్ రెడ్డి గారు ఎగ్జాంపులే తీసుకుంటే మీరు, ఆయన ఫస్ట్ బీజేపీలో ఉన్నాడు, దాని తర్వాత సొంత పార్టీ ఏదో పెట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడు లాస్ట్ లో బీజేపీలోకి వచ్చారు. జస్ట్ బికాజ్ ఆయన బీజేపీలో వచ్చినంత మాత్రాన మేమేమో ఆయన రక్షించే పరిస్థితి కాదు. తప్పులు చేస్తే ఎవరైనా సరే శిక్ష అర్హులే, వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. దిస్ ఇస్ ఎ క్లియర్ మెసేజ్. మా బీజేపీ పార్టీ ఎవరినైనా సరే సార్ ఆర్థిక నేరస్తులు కానీ ఎటువంటి నేరస్తులు కానీ స్పేర్ చేసే ప్రసక్తి లేదు. సో సేమ్ థింగ్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ ఆల్సో. ఆయన పార్టీలో కూడా ఖచ్చితంగా రేపటి రోజు కూటమి గవర్నమెంట్ ఇవాళ చూసుకుంటే మేము న్యాయపరంగానే క్లియర్ గా యాజ్ పర్ లా వెళ్తున్నాం మేము. సో దాని ఆధారితంగానే సార్ ఇవాళ రోజు మద్యం స్కామ్ సార్, ఢిల్లీ మద్యం స్కామ్ కేవలం 2,000 కోట్లు మాత్రమే. ఈయన మద్యం స్కామ్ 3,000 కోట్లు పైచిలుకు, ఇంకా 1,000 కోట్లు ఎక్స్ట్రానే చేశాడు ఈయన.
ఒక పెద్ద ఆర్థిక నేరస్తుడు, ఒక మాఫియా డాన్ లాగా ఒక పెద్ద మద్యం సిండికేట్ నడిపించాడు. అన్ని ఆర్థిక నేరాల నుంచి ఇంకా ఓకే, మాఫియా రైట్, డాన్ లెవెల్లో అన్ని రైట్, చేస్తున్నాడు ఆయన. ఇంకా ఆయన స్పేర్ చేసే ఉద్దేశం అయితే లేదు. ఖచ్చితంగా వెరీ సూన్ హిల్ బీన్ ఇన్సైడ్ ద ప్రిజన్. రైట్ సార్. రామకృష్ణ గారు, మీరు ఇందాక అంటే గతంలో కూడా చెప్పారు 2026 ఇంకా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా స్పీడ్ పెరుగుతాయి, ఆయనకు సంబంధించినటువంటి శిక్షలో లేదనంటే రిమాండో ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పారు. ఇంకొద్దిమంది చెప్తా ఉన్నారు ఈ ఇయర్లోనే ఆ 15 ఆగస్టు లోపలే ఆయనకు అని చెప్పేసి. ఏంటి అంత గట్టి నమ్మకం ఏంటి? అంటే ఏదైతే ఈడీ ఆ కేసులో లేదంటే రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి